గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటిఫికేషన్ ముఖ ఆధారిత హాజరు విధానం తప్పనిసరి చేయడంతో సాంకేతిక సమస్యలు ఎండల కారణంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంచంగి పుట్టు మండలంలోని బూసిపుట్టు పంచాయతీ పరిధి బొర్రపసనలో ఉదయం మధ్యాహ్నం 2 పూటల ఫోటోలు తీయడం, పని ప్రదేశంలో సరిగ్గా ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నామని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పాత విధానాన్ని కొనసాగించాలని కూలీలు కోరుతున్నారు. అందరికీ నమస్కారాలండి. మాది బూసిపుట్టు పంచాయతీ, అలాగే బుర్రపంచ విలేజ్, అలాగే ముంచింగిపుట్టు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా మాది. అలాగే మేము ఇదిగో ఈ ఏపు వచ్చి చాలా ప్రజలకు ఫేస్ ఫోటోస్ తీసుకుంటూ కావాలంటే చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాని విషయంలో మేము ఒక చిన్న మాట్లాడుతున్నాము. అలాగే మాకు ఒక ముందున్న ఏపు పాత ఏపు కావాలని మేము కోరుకుంటూ మనవి చేస్తున్నాము. మరి మన బుర్రపడత గ్రామము బూసిపుట్టు పంచాయతీ ముంచెంపుట్టు మండలం నుండి మేము ఈ కాపరస్తులను మేము కొండలో లోయల్ లోతులు మేము జీవిస్తున్నాము. కాబట్టి ఈ ఉపాధి పనులు మేము పని చేస్తుండగా కొత్త సిస్టంగా వచ్చిందనేసి మేము ఇది బాధపడుతున్నాము. మేము ఇక్కడ నుండి పని చేసి మళ్ళీ ఒక కొండ దగ్గర వెళ్ళి కూడా మళ్ళీ ఫోటోలు దిగాలంటే 10-11 గంటలు మాకు రివేజ్ అవుతుంది. చాలామంది మేము భోజనం చేయకుండా ఇబ్బంది పడుతున్నాము. లేడీస్ వాళ్ళు చాలా గడ్డకి వెళ్ళిపోయి నీళ్లు చెచ్చుకోవడానికి, వంట వండుకోవడానికి గొప్ప ఇబ్బంది పడుతున్నామనేసి మీకు మనం ఇచ్చి మాకు కొత్త సిస్టమ్ మాకు కావాలనేసి మేము కోరుతున్నాము. మనకి ఆలూరు జిల్లా పాడేరి ముంచెంపుట్టు మండలము బూసిపుట్టు పంచాయతీ బొర్రపనస గ్రామము ఇది సంబంధించింది. మేము ఈ యొక్క మాట మీకు చెప్పి మేము వివరిస్తున్నాము. నమస్తే అండి, మీ అందరికి వందనాలు. మరి ఈఎంఎం అనే యాప్ ద్వారా మరి కొత్తగా నిర్ణయించడం జరిగింది. కావున ఈఎంఎంస్ ద్వారా మరి 3.2, 7.2 ఈ 1 అనే యాప్ మరి సిస్టమ్ కొత్తగా వచ్చింది. కావున ఈ యాప్ ద్వారా మరి ప్రజలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. కావున మరి పాత సిస్టమ్ ద్వారానే మరి మాకు కూడా ఈ ఉపాధి హామీ పథకం నుంచి నిర్ణయించాల్సిందిగా మరి మేము కోరుకుంటున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.